సో మున్నార్ నుంచి 350 కిలోమీటర్స్ దగ్గర 350 కిలోమీటర్స్ అనమాట. కంటిన్యూగా 2 days రైడ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. లైక్ అంటే నిన్న ఒక 150 వరకు వచ్చాము, మిగతాది ఇవాళ వచ్చేసి కంటిన్యూగా డ్రైవ్ చేస్తూ వచ్చాము. సో ఈ మున్నార్ నుంచి ఇప్పుడు నేను డైరెక్ట్ మాహీకి రీచ్ అయిపోయాను. సో ఈ మాహీ వచ్చేసి పాండిచ్చేరిలో ఒక డిస్టిక్ అనమాట. మనం లాస్ట్ టైం ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. సో పాండిచ్చేరికి వచ్చేసి 4 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట ఇది కంప్లీట్ డిస్టిక్లు. సో ఇది పాండిచ్చేరి కిందికి వస్తుంది అనమాట. కంప్లీట్గా యానం ప్లస్ పాండిచ్చేరి ప్లస్ మాహీ అండ్ తమిళనాడులో ఇంకొక చిన్న పార్ట్ ఉంటుంది. సో అది మొత్తం కంప్లీట్గా 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట టోటల్ పాండిచ్చేరి. సో టోటల్ కంప్లీట్ అన్ని ప్లేసెస్ని మనం పాండిచ్చేరిలో విజిట్ అయినట్టే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన ఈ ఆల్ ఇండియా రైడ్లో వచ్చేసి కంటిన్యూగా లాంగ్ రైడ్ 350 కిలోమీటర్స్ నియరెస్ట్ కంటిన్యూగా వచ్చిందంటే ఇదే ప్లేస్ అనమాట. లైక్ ఎందుకు డైరెక్ట్ రావాల్సి వచ్చిందంటే మనకు కాంతారా మూవీలో చూపించింది ఉంది కదా. సో అందులో కాంతారా మూవీలో వచ్చేసి తయ్యం ఫెస్టివల్ అని చెప్పేసి చూపించారు కదా. సో ఆ ఫెస్టివల్ అవుతుందన్నమాట ఇక్కడ కేరళలో. సో ఆ ఫెస్టివల్ని కవర్ చేసుకుందామని డైరెక్ట్ మున్నార్ నుంచి డైరెక్ట్ వచ్చేస్తాను 2 days కంప్లీట్ జర్నీ చేస్తూ. సో ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి డేట్ 20, 22, 23 2 daysలో అవుతుందంట తయ్యం ఫెస్టివల్ మొత్తము. సో ఇంకా మనకు ఒక 1 day ఉంది. రేపు అక్కడికి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ అవుతుంది ఏంది ఒకసారి చెక్ చేసుకొని ఆ ఫెస్టివల్ని కవర్ చేద్దాం. సో దట్స్ ద ప్లాన్. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం. ఇక తినే ఓపిక అయితే అస్సలేదు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తీసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకొని గట్టిగానే తినేసినాను. ఇప్పుడైతే తినే ఓపిక అయితే అస్సలేదు. సో పడుకుంటాను. ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ ఏంటో చెక్ చేద్దాం ఇక. అండ్ ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు చాలా వరకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కంప్లీట్ వీడియోస్ చూస్తున్నారంటే నచ్చితేనే కదా చూస్తారు. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ లేవట్లేదు. సో చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కంప్లీట్గా వీడియోస్ వాచ్ చేయండి. సో దట్స్ ద ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్లీ మాహీ నుంచి కన్నూరు వరకు అయితే వచ్చేసాము. కన్నూరులో ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. అసలు ఎంత డిసప్పాయింట్ అంటే అంత డిసప్పాయింట్. కన్నూరులో ఒక ఆంధ్ర పర్సన్ పరిచయం అయ్యాడు అనమాట. అక్కడ కనుక్కుంటే లోకల్లో జస్ట్ కన్వర్సేషన్ చేస్తుంటే అందరితో తను పరిచయం అయ్యాడు. తను సజెషన్ చేశాడనమాట. మనకి మెయిన్ కన్నూరు సిటీ నుంచి ఒక 13 kilometers దూరంలో ముత్తప్పన్ టెంపుల్ అని చెప్పేసి ఒకటి టెంపుల్ని సజెస్ట్ చేశారు. సో అక్కడ ఈ టెంపుల్ దగ్గరే ఉన్నాను ఇప్పుడు. సో ఇందాకనే వెళ్ళి ఆల్రెడీ దర్శనం కూడా చేసుకొని వచ్చాను. ఎనీ రిలీజియన్ ఎవరైనా సరే రావచ్చు అంట ఈ టెంపుల్ లోపలికి. లైక్ క్రిస్టియన్, ముస్లిమ్స్, హిందూస్, సిక్ ఎవరైనా సరే కంప్లీట్ ఎవరైనా రావచ్చు అంట ఈ టెంపుల్ లోపలికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవ్రీడే తయ్యం సెలబ్రేషన్ అవుతుంది అనమాట 365 days. సో మీరు ఒకవేళ తయ్యం చూడాలనుకుంటే 365 daysలో ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి. ఇక్కడికి వస్తే మీకు తయ్యం ఫెస్టివల్ని సెలబ్రేషన్స్ చూడవచ్చు అనమాట. లైక్ తయ్యం అవుతుంది అనమాట ఎవ్రీడే. ఈవినింగ్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి అవుతుందంట. సో రేపు మార్నింగ్ దర్శనం చూసుకొని కంప్లీట్గా తయ్యం యాక్టివిటీ చూసుకున్న తర్వాత అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకొక విలేజ్లో కంప్లీట్ మెయిన్ తయ్యం ఫెస్టివల్ అవుతుందంట.
సో అక్కడికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి రేపు అది సెలబ్రేషన్స్ అన్నీ కవర్ చేసుకుందాము. ఇవాళ వచ్చేసి కంప్లీట్ డే స్టేటస్ అయితే. సో ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ వాళ్ళే కంప్లీట్గా ఈ టెంపుల్ని రన్ చేస్తారంట. లైక్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రసాదం వచ్చేసి టీ ఇస్తారనమాట. సో టీ కంప్లీట్గా ప్రసాదం ఇవ్వడం అనేది చాలా డిఫరెంట్ ఇక్కడ. సో ఇట్లా చాలా ఉన్నాయి. సో రేపు మార్నింగ్ వెళ్ళి దయ్యంని ఎక్స్పీరియన్స్ చేస్తాను. లైక్ మేబీ మీకు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే లోపలికి కెమెరాస్ ఎలా లేవు. సో నేను ఎక్స్పీరియన్స్ చేసేస్తాను. బట్ మీరు మిస్ అవ్వదనుకుంటే మాత్రం బ్లాగ్ కంటిన్యూగా నెక్స్ట్ బ్లాగ్లో కానీ లేకపోతే ఈ బ్లాగ్లో కానీ పెడతాను, చూడండి. సో రైట్, మొత్తానికి అయితే ఇక్కడే ముత్తప్పన్ టెంపుల్ దగ్గరనే ఉన్నమాట ఇవాళ. ఇక్కడ నుంచి పట్టువం అని చెప్పేసి 13 కిలోమీటర్స్ నియరెస్ట్గా చూపిస్తుంది డెస్టినేషన్. లోకల్స్తో కనుక్కుంటే అక్కడ దయ్యం ఫెస్టివల్ అవుతుందని చెప్పారనమాట. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. అక్కడికి వెళ్ళిపోయి దయ్యం ఫెస్టివల్ని అటెండ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ ఎండ ఫుల్ కొడుతుంది. మేబీ కాసేపు ఇక్కడే ఆగుతాను. ఇక్కడ ముందర ఎక్కడైనా ఒక దగ్గర చెట్టు చూసుకొని చెట్టు కింద ఆగుదాం అనుకుంటున్నా. కాసేపు ఆగేసి అటు నుంచి ఈవినింగ్ టైం బయలుదేరిపోదాం అనుకుంటున్నా. చూద్దాం ఏదవుతుందో. సో 13 కిలోమీటర్స్ కాబట్టి నియరెస్ట్గానే ఉంది. సో ఇటు నుంచి చూసుకుంటూ వెళ్ళిపోదాం. దట్స్ ఎ ప్లాన్. సో చూద్దాం. ఇక బండి వెహికల్లో అయితే మొత్తం కంప్లీట్ అన్ని డోర్స్ ఓపెన్ చేసి పెట్టేశాను. ఎండ అయితే మామూలుగా లేదు. అండ్ చెట్లు కూడా లేవు ఇటు సైడు. ఎగ్జాక్ట్గా రోడ్ మొత్తం చాలా చిన్నది కాబట్టి సైడ్లో ఎక్కడ పార్క్ చేసుకోవడానికి లేదు. చూద్దాం, ముందరికి వెళ్ళిపోదాం. సో ముందరికి వెళ్ళిపోయి ఎక్కడైనా పార్కింగ్ దొరికితే నీడకి ఆపేసుకుందాం. ఇందాక టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేస్తానమాట. సో ఎలాగో మార్నింగ్ మనము మిస్ అయిపోయాము, లేట్గా లేసాం కదా, మన దరిద్రం అట్లే ఉంటుంది అనమాట. అసలు సోమరిపోతున్నాం, ఎప్పుడు పోతుందో అర్థం అవ్వట్లేదు నాకైతే. మరీ దారుణంగా నన్ను నేను తిట్టుకుంటా అనమాట ఈ నిద్రతోనైతే. లేట్గా నిద్ర వస్తుంది, బట్ పడుకుంటే ఇక అట్లే లేవని కూడా లేవని అనమాట. అదే నా బ్యాడ్ లక్ అసలు. సో చూస్తాను, ట్రై చేస్తున్నాను తొందరగా లేవడానికి డైలీ. చూద్దాం ఏమొద్దా. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం. కొద్దిగా ఎక్కడైనా నీడ చూసుకొని వెళ్ళిపోదాం. లిటరల్గా 34-36 డిగ్రీస్ ఉందన్నమాట ఎండ. ఇంకా ముందుకు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు. ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఇక్కడ, అసలు దారుణంగా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే నీడకి వెళ్ళిపోదాం ఇక. సో రైట్, ఫైనల్ అయితే మొత్తానికి పట్టువనం అని చెప్పేసి విలేజ్కి వచ్చేసాము దయ్యం ఫెస్టివల్ని కవర్ చేసుకోవడానికి. యాక్చువల్లీ మనం మున్నార్ నుంచి ఇక్కడ వరకు దగ్గర 400 కిలోమీటర్స్ రైడ్ చేసుకుంటూ వచ్చినాం ఇక్కడికి ఫెస్టివల్ కోసము ఎక్స్పెషల్గా. యాక్చువల్లీ కన్నూరులో మెయిన్ ఫెస్టివల్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళే వరకు అక్కడ ఆల్రెడీ అయిపోయింది ఫెస్టివల్. అటు నుంచి నేను నెక్స్ట్ అందరినీ కనుక్కుంటూ వచ్చేసరికి ఇక్కడ పట్టువనం అనే విలేజ్ దగ్గర అవుతుందని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడికి వచ్చాను. సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వెళ్దాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళిపోయి మొత్తం టోటల్ అన్ని ఫెస్టివల్ని కవర్ చేసుకొని అటు నుంచి దాని తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఇక్కడ నుంచి నియరెస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దగ్గరలో ఇంకొక దగ్గర అవుతుందంట. మ్యాక్సిమం పాసిబుల్ అయితే అక్కడ కూడా వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయి ఈ సెలబ్రేషన్స్ మొత్తం టోటల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో.